Hi everyone, very good morning. So in the previous lecture, we have discussed a lot of things. That's type of services, single phase, three phase, and DC systems, electrification. Now we are going to discuss about the topic speed time curve for different services. Okay, so speed time curve. So here the speed time curve. So first speed time curve seventy A1 okay. So we'll taking the x and y axis. Okay, so in x-axis we are taking the time and y-axis taking the kilometer per hour. Okay, so if you draw the graph, that is called the speed time curve. Okay, so the speed time curve is a graph showing the variation speed with respect to the time. Okay, so speed time curve deal with the curve. It is a curve graph showing variation between the speed, okay, speed and time with respect to the time. That is called the speed time curve. So here in the speed time curve, okay, so here it will gives the, okay, so what is the importance of the speed time curve? So it gives the any instant after the start. Okay, so it's starting in ending work. Okay, so here the train, so train మనకి ఏతుందో, okay, so train అనేది, so మనకి train, so train అనేది starting point, okay, starting to end point. సో ఎండ్ వరకు మనకి ఎలా అవుతుంది అంటే, సో సపోజ్ హియర్ we taking the in, సో t అండ్ కిలోమీటర్ పర్ అవర్. ఓకే, సో ట్రైన్ అనేది, ఓకే, స్టార్టింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఓకే, సో స్టార్టింగ్ దెన్ మూవింగ్ పీరియడ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ బ్రేక్స్ ఎలా అప్లై చేసిన తర్వాత స్పీడ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి. ఓకే, స్పీడ్ టైం కర్వ్. సో వీటి బేస్ చేసుకొని మనకి ఏంటంటే యాక్సిలరేషన్ పీరియడ్ ఎలా ఉంటుందని మనం డిస్కస్. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్ విల్ గివ్ ది స్పీడ్ ఎట్ ఎనీ స్టాండ్ ఆఫ్ ది స్టార్ట్. ఓకే, next, so here the slope of the curve at instant gives the acceleration at that point. So here the speed, so మనకి ఏం చెప్తున్నామంటే ఇక్కడ స్లోప్ ఆఫ్ ది కర్వ్ ఎట్ ఇన్స్టాంట్ గివ్ ది యాక్సిలరేషన్ ఎట్ దట్. సో ఇక్కడ అవుతుంది, సో ఈ పాయింట్స్ తీసుకుంటే సో మనకి ఎంత యాక్సిలరేషన్ పీరియడ్ ఉంది అనేది మనకి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఓకే, అలాగే ద ఏరియా అండర్ ది కర్వ్ గివ్స్ ది డిస్టెన్స్ బిట్వీన్ టూ స్టాప్స్. సో హియర్ ఇఫ్ యూ టేక్ ది టూ స్టాప్, సో ఈ ఏరియా ఇట్స్ గివ్, okay, this area it mentioned the area under the curve gives the distance between the two stops. Okay, so time based base చేసుకొని మనం డిస్టెన్స్ అనేది కూడా తీసుకోవచ్చు. Okay, so depend upon the time, if the time is high then the distance also very high. Okay, that's it. Next, okay, the speed time covers a primary importance in electrical traction because it's depend upon the give the more accurate values. Okay, and the requirements of power and energy for the train can be calculated if we follow. So power energy calculations ki danke useful. Okay, and resistant to the motion of the train and the nature of speed time curve. Okay, so these are the nature of the speed time curves. Okay, so ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే స్పీడ్ టైమ్ కర్వ్స్. ఓకే, వీఆర్ జస్ట్ టేకింగ్ ది ఎగ్జాంపుల్. ఓకే, సో హియర్ విల్ టేకింగ్ ది హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్స్. ఓకే, సో మనకి ఎంఎంటీఎస్ ట్రైన్స్, సో మనకి ఎంత ఉందండి, సో స్టాప్స్ తీసుకుంటాయి. ఓకే, సో మనకు సికింద్రాబాద్ టు ఫలక్నామా అని తీసుకుంటాం. ఓకే, సో మీడియా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాప్స్ ఉన్నాయి. సో స్టాప్స్ ఎవ్రీ 3 కిలోమీటర్స్ ఉన్నాయి, 1 కిలోమీటర్స్ ఉన్నాయి. ఓకే, సో వీటికి మనం స్పీడ్ టైం కర్వ్ డ్రా చేసి, సో మనకేమవుతుంది, సో మనకి ఏంటంటే ఎండ్ ఎక్స్ యాక్సిస్ టేకింగ్ ది టైమ్ అండ్ వై యాక్సిస్ కిలోమీటర్ పర్ అవర్. సో ఫస్ట్ స్టార్ట్, ఓకే, సో సికింద్రాబాద్ టు ఫలక్నామా. ఓకే, సో స్టార్ట్, సో మనకి స్పీడ్, ఓకే, సో స్పీడ్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మన సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ చేసి, సో మనకు సడన్ స్టార్ట్. ఓకే, సో ట్రాక్, సో స్టార్ట్ చేసినప్పుడు హయ్యర్ యాక్సిలేషన్, దెన్ సో యాక్సిలేషన్స్తో పాటు, ఓకే, సో సర్టెన్ టైం, సో మనకి ఈ టైం ఒకవేళ స్టాప్స్ ఎలాంటి స్టాప్స్ లేకుండా ఇక్కడి వరకు ఉందనుకోండి, సో మన హై యాక్సిలేషన్ ఉంది. సో నెక్స్ట్ రన్నింగ్ పీరియడ్, నెక్స్ట్ బ్రేకింగ్ పీరియడ్స్ అని ఉంటాయి. ఓకే, సో నార్మల్ ఎలక్ట్రికల్ ట్రైన్స్. అదే ఎంఎంటీఎస్ ట్రైన్ అనుకోండి ఎవ్రీ టైం, ఓకే, సో ఎవ్రీ స్టాప్స్కి మిడిల్లో, ఓకే, సో మనకి ఏంటంటే ట్రైన్ అనేది స్టార్ట్. ఓకే, సో మనకి ఇక్కడ యాక్సిలరేషన్, కోస్టింగ్ అండ్ బ్రేకింగ్ ఇలా ఉంటుంది. సో స్టాప్స్ తక్కువ ఉంటుంది, అదే స్టాప్స్ ఎక్కువ ఉంటే సో మనకు గ్రాఫ్ అనేది ఇవిలా వస్తుంది. అంటే దిస్ విల్ బి ఇండికేట్స్ ది డిస్టెన్స్ బిట్వీన్ ద స్టాప్స్.
ఓకే. సో మనకు టైం క్యారెక్టర్, సో స్పీడ్ టైం కర్వ్స్ గివ్ ది ఎగ్జాక్ట్ వాల్యూస్. సో మనకి ఎంత ఎంత టైం పడుతుంది, ఎంత స్పీడ్స్ వెళ్తుంది, ఓకే. సో అది ఏ టైప్ ఆఫ్ సర్వీస్ అనేది కూడా ఏంటంటే ఈ స్పీడ్ టైం కర్వ్స్ అనేది. ఓకే. సో హియర్ we are going to next topic, that is the maximum speed, average speed, schedule speed. Okay, so what is mean by maximum speed? Okay, so manaku maximum, the highest attained, okay, the highest speed attained by the train during the run is known as the maximum speed of the or crystal. Okay, so the highest speed, okay, so that is the maximum speed attained by the train during the run is known as the maximum speed. So ikkada manaki endante speed train అనేది స్పీడ్ టైం సర్వీస్ అంటే ఈ పీరియడ్ కాదండి. ఓకే, సో ఈ పీరియడ్ కాదు, సో ఈ పీరియడ్. ఓకే, సో మనకు ఫ్రీ రన్నింగ్ పీరియడ్ అంటే సో ఈ రన్నింగ్ పీరియడ్, సో మనకి ఏదైతే స్పీడ్ అనేది మ్యాక్సిమం అటెండ్ ఉంటుందో సో ఆ స్పీడ్ ఏంటంటే మ్యాక్సిమం స్పీడ్ అంటారు. ఓకే, నాట్ యాక్సిలరేషన్ స్పీడ్ అండ్ నాట్ బ్రేక్ ఇట్. ఓకే, సో ఫ్రీ రన్నింగ్ పీరియడ్లో హైయెస్ట్ మ్యాక్సిమం స్పీడ్ అది దాన్ని ఏంటంటే మన స్పీడ్. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై విఎం. Next is measured in kilometer per hour. Okay, speed is nothing but kilometer per hour. Okay, so and coming to the next is average speed. So average speed, it is the mean speed of the train from start to stop. Okay, so ఈ స్పీడ్ అనేది సో మనకు కన్సిలేషన్స్ తీసుకుంటాయి. ఓకే, సో ఈ స్పీడ్స్ ఏదైతుందో మనకు సో మొత్తం కూడా ఏంటంటే సో మనకి యాక్సిలేషన్, ఫ్రీ రన్నింగ్, బ్రేక్, సో మూడు ఇట్లా కంబైన్డ్గా ఏదైతే యావరేజ్. ఓకే, సో టోటల్ యావరేజ్ వాల్యూ ఏదైతే ఉందో ఓకే ఆ స్పీడ్ అంటే యావరేజ్ స్పీడ్ అంటాం. ఓకే, స్టార్ట్ టు స్టాప్. ఓకే, యాక్సిలరేషన్, ఫ్రీ రన్నింగ్ అండ్ బ్రేక్ మూడు కంబైన్ చేసి అంటే యావరేజ్ స్పీడ్ అంటాం. Next, the average speed of the train is given by the ratio of the distance between the two consecutive stops to the time taken when the train is travel the distance. Okay, so the average speed of the train is given by ratio of the distance between the two consecutive stops to the time taken by the train to travel the distance. Okay, and it is denoted by Vm. So here మనకు maximum speed in the Vm తోటి, next average speed in Va తోటి indicate చేస్తాం. Okay, so we can write this as a, okay, so Va is equal to distance. Okay, so distance between two stops by actual time of run plus time of stop. Okay, so both are hours. Okay, so times are equal, both are hours, so that will indicate Va is equal to d by t. Okay, distance by time, so that is the average speed. Next we'll, okay, so we can write this the average. Okay, so here the indication, so the and time for stop. Okay, time for stop. Okay, that is the average speed. So next we will talk about the schedule speed. Okay, it's the ratio of the distance moved between the two stops, the total time. Okay, time to running include the time of stop. Okay, the ratio of distance moved between the two stops to the total time of include is called the the schedule speed. So ratio of the distance moved between the two stops to the total time of run include the time of stop. It's called the schedule speed. Okay, so manaku schedule speed and so it given by ratio of the distance moved between the two stops. So manaki the distance and two stops ki meetundo, so a distance into man consideration this ratio this. Okay, to the total time of stops. Okay, so danni antunnaru schedule speed, so indicating with the Vs schedule speed. సో మనకి షెడ్యూల్ స్పీడ్ ఏంటంటే ఆల్వేస్ లెస్ దాన్ ది యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ కంటే ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే లెస్ దాన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ విత్, ఓకే, సో మనకి ఇండికేషన్స్ ఏంటంటే విఎస్ తోటి ఇండికేట్ చేస్తాం. సో హియర్ ఇండికేటింగ్ విత్ ద షెడ్యూల్ స్పీడ్ విఎస్ విత్, ఓకే, డి బై టీ ప్లస్ టిఎస్. ఓకే,
So here, so this is the schedule speed. So it is the ratio of the distance moved to the two stops to the total time of run including the time of stop. Okay, d by t run plus t stop. Okay, so next factors affecting the schedule speed. So here the sum of the factors will affect the schedule speed, that is the acceleration, maximum speed, duration of stop. Okay, so manaku schedule speed andi, so manaku train anedi, okay, so manaku air ఏ స్పీడ్ తోటి రన్ అవ్వాలి అనే దాని అంటే షెడ్యూల్ స్పీడ్ అని. So first we'll talk about the, okay, so acceleration and retardation, maximum speed and duration of stop. So these three things will give the affect the schedule speed. So here first, so here the for given distance by two steps, greater the values acceleration and retardation and lesser time of the run. Okay, next we have more scheduled speed. So next the effect of maximum speed. So for given a distance, the greater the values acceleration and retardation and greater the maximum speed and lesser the time of run. Okay, and more the schedule speed. The effect is as well consider the main line service. Okay, so this will be effective only for the main line service. Okay, this was the effect of maximum. So మనకి ఏదైతే షెడ్యూల్ స్పీడ్కి ఎఫెక్ట్, సో ఫస్ట్ ఏంటంటే మ్యాక్సిమం స్పీడ్. సో మ్యాక్సిమం స్పీడ్ ఏదైతుందో, సో విత్ lesser the time of run, more the schedule speed. Okay, so that will be main lines of this is mainly effect అవుతుంది maximum speed అని. Okay, నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ స్టాప్. సో డ్యూరేషన్ స్టాప్ ఎలా షెడ్యూల్ స్పీడ్కి ఎఫెక్ట్ అవుతుంది అంటే, సో హియర్ ఇంక్రీసింగ్ ది డ్యూరేషన్ ఆఫ్ స్టాప్, డిక్రీసింగ్ ది షెడ్యూల్ ఆఫ్ స్పీడ్. ఓకే, సో ఇంక్రీసింగ్, సో డ్యూరేషన్ ఆఫ్ స్టాప్స్ ఇంక్రీజ్ చేసి మనకి షెడ్యూల్ స్పీడ్ ఉంటుందని డిక్రీస్. సో మనకి ట్రైన్స్ మిడిల్లో స్టాప్స్ ఎక్కువ అయింది అనుకోండి. ఓకే, టూ స్టాప్స్, సో మనకు బహుబ్డోన్ నుంచి హైదరాబాద్కి ట్రైన్స్ ఉన్నాయి. సో ట్రైన్స్ మిడిల్లో మనకి స్టాప్స్ ఎక్కువైంది అనుకో, మనకేది ఓకే మ్యాక్సిమం స్పీడ్, ఓకే షెడ్యూల్ స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో టైమ్ ఆఫ్ అనేది అనే అరైవల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద కారణం. సో హియర్ హౌఎవర్ ద యావరేజ్ స్పీడ్ రిమైన్స్ సేమ్. సో యావరేజ్ స్పీడ్ ఏముందంటే కాన్స్టెంట్ బట్. ఓకే, సో హియర్ బట్ స్టాప్స్, బట్ స్టేషన్ స్టాప్స్ హ్యాస్ very much effect on the schedule speed in the case of urban suburban services because running time itself will be small. Okay, so it is not, that's the reason. Next, so necessity of the simplified. So here we'll topics that another topic, necessity of simplified speed time curve. So manaku types, okay, so different speed. So ఏవేవండి, సో మనకు అర్బన్, సబర్బన్, ఓకే మెయిన్ లైన్ సర్వీసెస్కి, సో మనకు స్పీడ్ టైం, సో వీటిని ఏ విధంగా చూడండి. ఓకే, సో స్పీడ్ టైం కర్వ్స్ ప్రైమరీ పర్టైన్స్ ద ఎలిమెంట్. ఓకే, సో హియర్ టు డిటర్మైన్ ది పర్ఫార్మెన్స్ సర్వీసెస్. ఓకే, సో మనకు వీటితో పాటు ఓకే వీటిని ఎలా యూస్ చేయాలి అనే దాన్ని బేస్ చేసుకొని. ఓకే, సో మనకు లైన్స్. Okay, so here what is the necessity? So if you take the necessity, so here the speed time curve. So why we need this? Okay, so here to determine the performance of services and by knowing this resistance of the motion, okay, to determine the performance of services by knowing the resistance to the motion train and nature of the speed time, requiring the power energy from the calculator. Okay, so here, so మనకి necessity, so that is the first thing is the necessity.